దేశంలో దగ్గుమందు పిల్లల ప్రాణాలు తీయడంతో ప్రభుత్వాలే మేల్కొని వాటిని బ్యాన్ చేశాయి. మరి పిల్లల డయేరియాకు లోనైతే ఇచ్చే ఓఆర్ఎస్ డ్రింక్స్ పరిస్థితి ఏంటి? అన్ని ఓఆర్ఎస్ పానీయాలు WHO ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు లేదనే చెప్పాలి. అన్ని ఓఆర్ఎస్లు ఒకటి కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిన ఓఆర్ఎస్లు కొన్నే. డబ్బుకు ఆశపడిన కొన్ని సంస్థలు ఓఆర్ఎస్ పేరును పెద్దగా ప్రకటించి ఇష్టం వచ్చినట్లు విక్రయించేస్తున్నాయి. ఇలాంటి పానీయాలు ఎంతో ప్రమాదకరం. ఈ విషయాన్ని 7 ఏళ్ల క్రితం గుర్తించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన డాక్టర్ శివరంజని సంతోష్ అలుపెరగని పోరాటం చేసి మార్కెట్లో ప్రాణాంతక ఓఆర్ఎస్లు విక్రయించకుండా కేంద్రం స్పందించేలా చేశారు. ఇది ఒక మహిళా డాక్టర్ చేసిన ఒంటరి పోరాటం. కేంద్రానికి లేఖలు రాశారు, కోర్టుల్లో పిటిషన్లు వేశారు. తోలుమందం కలిగిన అధికారులు చాలా ఆలస్యంగా స్పందించారు. ఒక్క దగ్గుమందుతో దేశంలో పిల్లలు చనిపోతే కానీ ఆ తీవ్రత ఓఆర్ఎస్ డ్రింక్స్ వల్ల ఎలా ఉందో తెలుసుకుని ఆగమేఘాలపై చర్యలు చేపట్టారు. ఓఆర్ఎస్ చిన్న టెట్రా ప్యాకెట్టే కదా అని అనుకుంటాం, కానీ వైద్యులు చెబుతున్న గణాంకాల ప్రకారం దేశంలో చనిపోతున్న 100 మంది చిన్నారుల్లో 13 మంది ప్రాణాలు ఇలాంటి ప్రాణాంతక పానీయాల వల్లే పోతున్నాయి. మనకి మోషన్స్ ఇవి ఉన్నప్పుడు మన శరీరంలో కోల్పోయే లవణాలని నీరుని సరైన మోతాదులో మనకి నింపి మన ప్రాణాలని కాపాడే ఔషధం. అలాంటిది కంపెనీలు అదే ఓఆర్ఎస్ పేరు దానికి ఒక ఫార్ములా ఉంటుంది, అదొక మెడిసిన్. 245 మిల్లీ ఆస్మోల్ పర్ లీటర్ మాత్రమే ఉండాలన్నమాట రెడ్యూస్డ్ ఆస్మోలారిటీ ఓఆర్ఎస్ అంటే. సో కొన్ని కంపెనీలు ఓఆర్ఎస్ అని పేరు పెట్టి ముందు వెనక కొన్ని అక్షరాలు పెట్టుకుని మెడికల్ షాపుల్లో, హాస్పిటల్స్ లో, స్కూల్స్ లో ఎక్కడ చూసినా ఇవే, మీరే చూసుంటారు. ఓఆర్ఎస్ అని మీరు వెళ్ళి అడిగితే ఇవే ఇవ్వటం. వీటిలో WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అంటే కరెక్ట్ మందులో ఉండాల్సిన దానికంటే 10 రెట్లు షుగర్. సో ఇవి తాగితే ఏమవుతుందంటే మోషన్స్ ఎక్కువ అయిపోతాయి, పిల్లలు చనిపోతారు. మన దేశంలో 100 మరణాల్లో 5 ఏళ్లలో పిల్లలు 100 మరణాల్లో 13 మరణాలకు కారణం ఇదే, ఏది డయేరియా. అలాంటి పిల్లలకి మీరు ఇవిస్తే వాళ్ళు చనిపోతే ఎవరిది బాధ్యత? షుగర్ జబ్బు ఉన్నాళ్ళు తెలియక ఇది నిజమైన ఓఆర్ఎస్ అనుకుని ప్యాకెట్లు తాగి వాళ్ళు షుగర్ ఎక్కువ అయ్యి హాస్పిటల్లో చేరి కోమాలోకి వెళ్తే ఎవరిది బాధ్యత? అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రమాణాలకు అనుగుణంగా లేని ఎనర్జీ డ్రింక్స్, ఇతర పానీయాలపై ఓఆర్ఎస్ పదాలు వాడకూడదని తెలిపింది. భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ FSSAI తాజాగా ఇచ్చిన ఆదేశాలు కూడా ఇవే. హైదరాబాద్కు చెందిన పిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని పోరాటంతోనే ఇది సాధ్యమైంది. WHO ప్రమాణాలకు విరుద్ధంగా కూల్ డ్రింక్స్ రూపంలో ఉన్న టెట్రా ప్యాకులపై ఓఆర్ఎస్, ORSL అనే పదాలను ముద్రించకూడదని FSSAI ఉత్తర్వులు ఇచ్చింది. అనారోగ్య కారణాలతో శరీరంలోని నీరు, ఖనిజ లవణాలు బయటకు పోయి డీహైడ్రేషన్తో ఇబ్బంది పడేవారికి ఓఆర్ఎస్ ఒక ఔషధం. WHO మార్గదర్శకాల ప్రకారం 245 మిల్లీలీటర్ టెట్రా ప్యాక్లో సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, సోడియం సిట్రేట్ తదితర ఎలక్ట్రోలైట్లు తగిన మోతాదులో ఉండాలి. ఇలాంటి పానీయాన్ని తీసుకుంటే శరీరం కోల్పోయిన ఖనిజ లవణాలు భర్తీ అవుతాయి. మార్కెట్లో ORSL పేరుతో దొరికే డ్రింక్స్లో ఎక్కువ శాతం షుగర్, తక్కువ స్థాయిలో ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఈ తాగుతుంటే డైరియా ఏంటి ఎక్కువైపోతుంది, వీళ్ళు షాపులో కొనుక్కుంటున్నారని చూస్తే ఇందులో మాజాలో ఉన్న దానికంటే ఎక్కువ చక్కెర ఉంది. కొంచెం సోడియం ఉండొచ్చు, బట్ మాజాలో ఉన్న దానికంటే ఎక్కువ చక్కెర. అంటే ఓఆర్ఎస్ లో ఉండాల్సిన దానికంటే 10 రెట్లు చక్కెర. దానివల్ల మోషన్స్ ఇంకా ఎక్కువైపోయి పిల్లలు చనిపోతారు. కాకపోతే దీని గురించి పిల్లలు దీనివల్ల చనిపోయారని రాయరు కదా, డయేరియా వల్ల చనిపోయారని రాస్తారు. అందుకని వాళ్ళు దొరకలా మనకి. సో నేను డ్రగ్ కంట్రోలర్ 2021 ముందు 2018 నుంచి వీడియోలు చేయటం మొదలు పెట్టా యూట్యూబ్ లో. అలా అప్పుడు డ్రగ్ కంట్రోలర్ కి నేను 2021లో రాసా లెటర్ CDSCOకి. వాళ్ళేమో మాది కాదు తప్పు, FSSAI వాళ్ళు ఇచ్చారు పర్మిషన్, వాళ్ళకి రాయమంటే వాళ్ళకి రాసా. పని అవ్వకపోతే సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారికి రాసా. చివరికి 8 ఏప్రిల్ 2022లో ఆర్డర్ రిలీజ్ అయింది. ఏవి ఓఆర్ఎస్ అనే వాడకూడదు, ఇలాగా పక్కనో లెటరు ముందో లెటరు పెట్టి అని. ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అనేది మందు, ఫుడ్కు సంబంధించిన వాళ్ళు ఎవరు ఇవి వాడకూడదని. కానీ ఏమైంది, జూలైలో వెంటనే ఆర్డర్ మార్చేసి ఇదిగో దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని పెట్టుకుని అమ్ముకోమన్నారు. ఆ ముందు కూడా ఈ కంపెనీ వాళ్ళు తెలివిగా డు నాట్ గివ్ డ్యూరింగ్ డయేరియా అని చీమ కంటే చిన్నగా రాసి పెట్టారనమాట. సో దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని అమ్ముకోమన్నారు. ఓకే, తర్వాత 2024లో ఈ కంపెనీలే కాదు కొత్త కంపెనీలు కూడా ఇలాగ ఓఆర్ఎస్ అని పెట్టుకోవచ్చు, కాకపోతే దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని అమ్ముకో.
చాలా మంది నిజమైన ఓఆర్ఎస్ గా భావించి తాగిస్తున్నారు. విరోచనాలు, వాంతులు ఏ సమయంలో పిల్లలకు ఎక్కువగా పట్టిస్తున్నారు. ఈ డ్రింక్స్ లో షుగర్ ఎక్కువగా ఉండటంతో విరోచనాలు ఇంకా పెరుగుతాయి. చాలా కంపెనీలు విచ్చలవిడిగా ఈ పదాలను తమ టెట్రా ప్యాకులపై ముద్రించి అమ్మేస్తున్నారు. హైకోర్టులో పిల్ వేశారు డాక్టర్ శివరంజని. విచారణ తర్వాత కోర్టు ఎఫ్ఎస్సిఐ స్పందన కోరడంతో ఎట్టకేలకు డాక్టర్ పోరాటానికి ఫలితం దక్కింది. ఈ మేలో నేను మళ్ళా హెల్త్ మినిస్టర్ గారికి రాశాను. ఈసారి ఇంకా గట్టిగా పకడ్బందీగా ప్రూఫ్స్ పంపాను. డాక్టర్స్ నుంచి రిపోర్ట్స్ కలెక్ట్ చేశాను, పేషెంట్స్ నుంచి రిపోర్ట్స్ కలెక్ట్ చేశాను, వీడియోస్ మన కొంతమంది డాక్టర్స్ కూడా హెల్ప్ చేశారు. అంటే పేషెంట్లు వెళ్ళి మాకు ఓఆర్ఎస్ ఇవ్వండి అంటే ఇదిగో ఇది ఇస్తారు ఫస్ట్, ఇది ఇవ్వటం, ఇలాంటి వీడియోలన్నీ కలెక్ట్ చేసి నేను పంపాను అన్నమాట. అప్పటికి ఇంకా రెస్పాన్స్ రాలా. తర్వాత మొన్న కాఫ్ సిరప్ ఇష్యూ అయినప్పుడు ఏంటి ఈ ఓఆర్ఎస్ఎల్ వల్ల కూడా చాలా మంది పిల్లలు చనిపోతే తప్ప మీరు మేల్కోరా అని అథారిటీస్ అని నేను గట్టిగా క్వశ్చన్ చేశా. అప్పుడు అది CNN, టైమ్స్ నౌ కవర్ చేశారు. ఆ తర్వాత మరి 15th అక్టోబర్ ఆర్డర్ అయితే వచ్చింది. ఇంకప్పుడైతే ఫుడ్డా, డ్రింకా, ఏదైనా కానీ ముందా వెనకాల ట్రేడ్ మార్క్లోనా లేబుల్లోనా ఎక్కడ ఓఆర్ఎస్ అనేది వాడకూడదు, అమ్మకూడదు. మీరెవరన్నా ఇంకా ఇది అమ్ముతుంటే ఎవరన్నా మీరు FSSAI కంప్లైంట్ ఇవ్వచ్చు కంపల్సరీగా. ఇది అమ్మటానికి వీలు లేదు. ఎంత స్టాక్ ఉన్నా వాళ్ళు తీసి పాడేయాల్సిందే తప్ప అమ్మటానికి వీలు లేదు. వాస్తవానికి ఓఆర్ఎస్ పేరుతో ప్రాణాంతక పానీయాన్ని మార్కెట్లో వదులుతున్న కంపెనీలు చిన్నవేమీ కాదు, పెద్ద పెద్ద కంపెనీలు, బిగ్ షాట్స్ రన్ చేస్తున్న సంస్థలు. అలాంటి సంస్థలను ఢీకొట్టారు డాక్టర్ శివరంజని. ఈ క్రమంలో బెదిరింపులు తప్పలేదు. సన్నిహితులు అప్రమత్తంగా ఉండమన్నారు. కానీ పసివాళ్ల ప్రాణాలను కాపాడాలనే పట్టుదలతో సాగించిన పోరాటం నుంచి డాక్టర్ శివరంజని వెనక్కి రాలేదు. ఇట్ వాజ్ ఎ హ్యూజ్ బ్యాటిల్. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొంతమంది ఏంటి మీరు ఎందుకు చేస్తున్నారు, మీలాంటి వాళ్ళని చంపేస్తారు ఇండియాలో, అలాంటి మెసేజ్లు కూడా పెట్టేవారు. ఫేక్ మెసేజ్లో ఏం మెసేజ్లో అప్పుడప్పుడు భయం వేసేది. బట్ ఐ హ్యాడ్ టు డూ ఇట్. అండ్ మీరు రీహైడ్రేషన్కి మనకి 2 రకాలు ఉంటాయి. WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసుంటేనే తీసుకోండి. ఓఆర్ఎస్ 20 గ్రాముల ప్యాకెట్ అయితే లీటర్లో కలపండి, 4 గ్రాముల ప్యాకెట్ అయితే 200 ml కలపండి. గవర్నమెంట్లో కూడా దొరుకుతాయి మనకి. 24 గంటలు వాడుకోవచ్చు. WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని ఉంటేనే తీసుకోండి. మీకు ప్యాకెట్లు దొరకకపోతే ఇంట్లో 1/2 టీ స్పూను ఉప్పు, 6 టీ స్పూన్లు చక్కెర 1 లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకుని మీరు 24 గంటలు కూడా వాడుకోవచ్చు. ఈ విజయం నాదొక్కదాందే కాదు, మీ అందరిది. మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ సపోర్ట్ లేకుండా ఇది అయ్యేది కాదు.